ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపిస్తున్నటువంటి నాయకుడుగా మరి మోషే మరియు యెహోషువ ఈ ఇరువురును మరి ఇశ్రాయేలుకు నాయకుడుగా మరి ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమికి, వాగ్దానం చేసినటువంటి దేశానికి ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపిస్తున్నటువంటి సందర్భంలో మరి వారు బాషాను మార్గంలో వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురు రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకము. ఇక్కడ మరి ఇశ్రాయేలుతో యుద్ధం చేసేదానికి బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ మరి ఎద్రెయిలో వారితో యుద్ధం చేసేదానికి సిద్ధముగా ఉంటున్నారు. ఇశ్రాయేలుతో యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారికి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు వారికి ఒక భరోసాను ఇస్తూ ఉంటున్నాడు. శత్రువులను జయించేదానికి దేవునికి సాధ్యమై ఉంటున్నది. ఎందుకనగా మరి ఇశ్రాయేలుకు అనేక మంది శత్రువులుగా ఉంటున్నారు. ఆ యొక్క ఐగుప్తుల నుండి అరణ్యంలో వారు 40 సంవత్సరంలో ప్రయాణం చేస్తూ ఆ యొక్క కానాను దేశాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. మరి అటువంటి సందర్భంలో మరి అనేక మందిని జయించేదానికి దేవుడు కృప చూపాడు. అందుకే మరి యెహోషువతో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, మీ దేవుడని యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. మరి ఎదురుగా శత్రువులు చుట్టుముట్టి ఉంటున్నారు. అయినా కొరక మీరు అక్కర్లేదు. ఎందుకనగా యుద్ధము యెహోవాదే, యుద్ధము మరి నేను చేస్తాను, మీ పక్షమున నేను యుద్ధం చేస్తాను. మరి అక్కడ కష్టమైనటువంటి సందర్భము, మరి వారికి సమస్య ఎదురుగా ఉంటున్నది. ఆ సమస్యను చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదని దేవుడు హెచ్చరికను చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ఆత్మీయ జీవితంలోనూ మన వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సందర్భాలు మనకు శక్తికి మించినటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి. ఆ సమస్యలను చూసి మనం కృంగిపోయినప్పుడు మనము చేతగాని వారిని వల్లే మనం అయిపోతాము. మరి దేవుడు మన పక్షమున ఉంటున్నాడు కాబట్టి దేవుడు మన పక్షమున ఆ సమస్యలో నుండి మనల్ని విడిపించేదానికి నడిపించేదానికి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడుగా మనకు ఉంటున్నాడు. ఎందుకనగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ సమస్య ఎంత పెద్దదే కానీ, నీ సమస్య అది ఎంతదే కానీ, దేవుడు ఆ సమస్యలో నుండి విడిపించేదానికి నడిపించేదానికి శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఒక భరోసాని ఇస్తూ ఉంటున్నాడు. నీ దేవుడని యెహోవా మీ పక్షంలో యుద్ధం చేస్తాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంత బలం కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ మరి వారితో నేను యుద్ధం చేస్తానని దేవుడు వారికి ఒక భరోసా ఇస్తుంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం భయపడాల్సిన అవసరం లేదు.
మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. సమస్యలను చూసి మనం కృంగిపోవాల్సిన అవసరం లే. ఆ సమస్యలతో పోరాడి మనకు విజయాన్ని, జయాన్ని చేకూర్చేటువంటి దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.